హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలా సార్ వారితో మాట్లాడారు. నమస్కారం సార్. నమస్తే సార్, వైసీపీ నుండి గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు కానివ్వండి, లేకుంటే 4 ఎంపీలు కానివ్వండి, వీళ్ళలో చాలా మట్టుకు టీడీపీలోకి షిఫ్ట్ అయిపోతారు, టీడీపీ కూడా లాగేసుకుంటుంది అన్న వార్తలు రావడం చూస్తున్నాం సార్. మరి ఆ పరిస్థితి కనిపిస్తుంది అంటారు సార్? ఇప్పుడైతే అదే వార్త వినిపిస్తుంది. అంటే 11 మంది ఎమ్మెల్యేలలో దాదాపు 5-6 మంది తెలుగుదేశం టచ్లోకి వెళ్ళారని, ఇటు అరకు తనుజా రాణి ఎంపీ, అరకు ఎంపీ, తర్వాత తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఇటు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, ఈ ముగ్గురు కూడా టచ్లోకి వెళ్ళారని. అంటే రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి వచ్చినా కూడా తెలుగుదేశం చేర్చుకోకపోవచ్చు, బట్ బీజేపీ చేర్చుకోవచ్చు. పెద్దిరెడ్డి కొడుకు ఆయన. పెద్దిరెడ్డి తెలుగుదేశం మనం చూసాము ఎట్లా గొడవలు ఉన్నాయో. ఆల్రెడీ చంద్రబాబుకు పెద్దిరెడ్డికి మధ్య స్టూడెంట్ డేస్ నుంచి కూడా వాళ్ళు రైవల్సే. కాబట్టి వాళ్ళు ఇప్పుడు పెద్దిరెడ్డి తెలుగుదేశంలోకి వచ్చే అవకాశం లేదు, వాళ్ళ కొడుకును కూడా తెలుగుదేశం యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంది. కానీ బీజేపీ తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఎవరు వచ్చినా, వాళ్ళు ఎంత ఒకప్పుడు తమకి బద్ధ శత్రువులైనా ఇవాళ బీజేపీలోకి వస్తామంటే వాళ్ళని రారాబాబు అని చెప్పి ఆనందంగా చేర్చుకునే అవకాశం ఉంది. ఆ రకంగా మరి ఈ ముగ్గురు ఎంపీలు తెలుగుదేశంలోకి వెళ్లకుండా బీజేపీలోకి వెళ్ళే అవకాశం ఉందా అంటే, ఒక్కోసారి మార్క్స్ చెప్పిన ఇది గుర్తు వస్తుంటుంది నాకు. హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్. ఒక్కోసారి విషాదంగాను, ఒక్కోసారి ఫార్స్గాను అంటాడు అన్నమాట. సమ్టైమ్స్ ఇట్స్ ఎ ట్రాజిక్ అండ్ సమ్టైమ్స్ యాజ్ ఫార్స్ అని. అట్లా ఇప్పుడు ఒకప్పుడు ఇదే చంద్రబాబు ఇదే పరిస్థితుల నుండి మోడీ నుంచి తను రక్షించుకోవడం కోసం తన ఎంపీల్ని బీజేపీలోకి పంపించాడు. అలాగే ఇప్పుడు జగన్ కూడా ఒక ఒప్పందం చేసుకొని నా ఎంపీల్ని నీకు ఇస్తాను, ముగ్గురిని లేదా 4 కూడా ఇచ్చేముంది, అవినాష్ రెడ్డి కూడా వెళ్తానంటే ఎవరు వద్దంటారు. సో అని బీజేపీలో ఏమైనా చేర్పించేస్తాడా? కనీసం ముగ్గురు, అవినాష్ రెడ్డి పోకపోతే కనీసం ఈ ముగ్గురిని బీజేపీలోకి పంపించేసి తనని మీరు కేసుల్లోంచి కాపాడండి అని ఏమన్నా చేస్తాడా? ఎందుకంటే బీజేపీకి ఇప్పుడు చాలా అవసరం. అప్పుడు చంద్రబాబు పంపించినప్పుడు బీజేపీకి ఏం అవసరం లేదు, వాళ్ళకే సొంతంగా 303 ఉన్నాయి. ఇవాళ బీజేపీకి అవసరం. ఎందుకంటే అదేదంటారు కదా, గోతికాడ గుంటనక్కలాగాని, అది పోలిక కరెక్ట్ కాదు. కానీ కాంగ్రెస్ అండ్ ఇండియా కూటమి రెడీగా ఉన్నారు. ఎక్కడ వాళ్ళు ఓపెన్గానే చెప్పారు, మేము ప్రతిపక్షంగా ఉంటాం, కానీ ఏ మాత్రం మాకు అవకాశం వచ్చినా మోడీని ఇంటికి పంపించడానికి రెడీగా ఉంటాం. అయితే మోడీ మా అజెండాని అమలు చేస్తూ ఉండాలి, మోడీ తీసుకొచ్చిన అజెండాని అమలు చేయనివ్వము అంటే మన కొన్ని ఈ సిఏఏ ఉంది, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కానీ, ఉమ్మడి పౌరసత్వం కానీ, కొన్ని చట్టాలు ఏవైతే అమల్లో చేయకుండా మోడీ పెట్టుకొని పాస్ అయినా కూడా అమలులోకి నోచుకోలేదో అవి కానీ అమలు చేస్తే మేము ఒప్పుకోమంటున్నారు. అంటే ఒక పక్క కూటమి రెడీగా ఉంది, ఇండియా కూటమి. ఏమాత్రం కొద్దిగా తేడా వచ్చినా దూకి తాను కబ్జా చేయడానికి రెడీగా ఉన్నారు. సో ఈ కాంటెక్స్లో మోడీ ముందున్న కర్తవ్యం ఏమంటే మ్యాక్సిమం ఎంతమంది ఎంపీలని తాను లాక్కోగలిగితే అంత స్ట్రెంగ్త్ పెరుగుతూ ఉంటుంది. తనకు స్ట్రెంగ్త్ పెరిగితే చంద్రబాబు మీద, నితీష్ కుమార్ మీద డిపెండెన్సీ తగ్గుతుంది. లేదంటే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి బతకాలి, వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తుంటారు ఏదో ఒక పద్ధతిలో, వాళ్ళు అడిగినవన్నీ నెరవేరుస్తూ వెళ్ళాలి, దానికి అంతు ఉండదు. ఒక రకంగా వాళ్ళ కంట్రోల్లో, రిమోట్ కంట్రోల్ వీళ్ళిద్దరి చేతిలో ఉంటుంది. మోడీ అదేదో అంటారు కదా, మాంత్రికుడు ప్రాణం చిలకలో ఉన్నట్టుగా మోడీ ప్రాణం వీళ్ళిద్దరి దగ్గర ఉంది. సో వీళ్ళిద్దరూ దాన్ని కొద్దిగా చిలకని గిచ్చచ్చు, దాన్ని మెడని ఇట్లా వంచచ్చు, ఏమైనా చేయొచ్చు వీళ్ళు. సో ఈ పరిస్థితుల్లో మోడీ ఏం చేయాలనుకుంటా అంటే వేరే దగ్గర నుంచి మనం ఎలా లాక్కోవాలి ఎంపీల్ని అనేది వాళ్ళు ఫోకస్ చేస్తారు. సో ఆ క్రమంలో జగన్ తనే పంపించవచ్చు రేపు పొద్దున, ఆశ్చర్యం ఏమీ లేదు. ఇది జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు బయట నుంచి మేము ఇస్తామన్నా కూడా మోడీ లేదు మీరు మాకు పంపించేయండి వాళ్ళని అని చెప్పే అవకాశం ఉంది. అలాగా ముగ్గురు మినిమం వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఇతన్ని కూడా రేపు ప్రెజర్ చేయొచ్చు. ఎందుకంటే అవినాష్ రెడ్డి మీద ఆల్రెడీ వివేకానంద రెడ్డికి హత్య కేసులో ఆయన అక్యూజన్ నెంబర్ 8గా ఉన్నాడు. వాళ్ళ నాన్నకు కూడా ఈ మధ్యనే బెయిల్ వచ్చింది, అక్యూజన్ నెంబర్ 7 భాస్కర్ రెడ్డి. సో ఇప్పుడు అవినాష్ రెడ్డిని కానీ ప్రెజర్ చేస్తే, ఇప్పుడు వాళ్ళు అనుకుంటే అవినాష్ రెడ్డిని కూడా జైలుకి పంపించవచ్చుగా, ఏముంది. సో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ ఆల్రెడీ ఉంది. మళ్ళీ ఇంకొకసారి ఏదో ఒక కేసు పెట్టి అవినాష్ రెడ్డి ఇలా బెదిరిస్తున్నాడు కాబట్టి అవినాష్ రెడ్డిని జైలుకి పంపండి, సాక్షులను బెదిరిస్తున్నారు అని సిబిఐ గట్టిగా కానీ సిబిఐ కోర్టులో ఆర్గ్యూ చేస్తే
సిబిఐ కోర్టు అతన్ని బెయిల్ రద్దు చేసి లోపలికి పెట్టారనుకో, అది కూడా పోతుంది. అందుకని అవినాష్ రెడ్డి కూడా ఏమన్నా అటు వెళ్ళిపోయే అవకాశం ఉందా బీజేపీలోకి? ఏదేమైనా తను గెలిచిన పేరుకే కానీ జీరో అనుకోవచ్చు మనం. జగన్ది ఆల్మోస్ట్ జీరోనే, పేరుకి లేవనే కానీ ప్రతిపక్ష హోదా ఎలాగూ లేదు, టెక్నికల్గా లేదు, పొలిటికల్గా ఉన్నట్టే ఇప్పటివరకు. పొలిటికల్గా కూడా రేపొద్దున వీళ్ళందరూ వెళ్ళిపోతే పొలిటికల్గా కూడా ఏముండదు, అప్పుడు సింగిల్ మ్యాన్ లాగా ఉండాల్సిందే. అప్పుడు ఇంకా మామూలుగా ఎట్లాగైతే పవన్ కళ్యాణ్ ఏమీ లేకుండా కూడా పోరాడాడో అట్లాగే జగన్ కూడా తనకి ప్రాతినిధ్యం ఏమీ లేకపోయినా చట్టసభల్లో తనకి 40% ప్రజలు వేశారు కాబట్టి ప్రజలు ఆ 40% ప్రజలు జగన్కి అండగా ఉన్నట్టే కదా. జగన్కి ఓటేశారంటే జగన్ నమ్మేశారు కదా ఆ 40% ప్రజలు. సో ఆ రకంగా జగన్ ఒక బలం అయితే లేదని చెప్పలేము. తనకి కార్యకర్తలు ఉన్నారు, కొంత నాయకులు ఉన్నారు. కానీ జగన్ని జైలుకి పంపించి ముఖ్య నాయకులంతా జైలుకి పంపిస్తే మాత్రం ఖచ్చితంగా పార్టీ అనేది ఇబ్బందుల్లో పడుతుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి. ఇదేంటంటే తెలుగుదేశం శ్రేణులు నాయకులు వీళ్ళందరూ కానీ రెవెన్యూ మోడ్లోకి ఆల్రెడీ వెళ్ళిపోయారు. వీళ్ళ దాడులు ఇవన్నీ చేస్తే మాత్రం క్యాడర్లో కూడా వైసీపీ క్యాడర్లో కూడా పోలరైజేషన్ జరుగుతుంది. అంటే కొంతమంది సరెండర్ అవుతారు, ఉన్నవాళ్ళు పోలరైజేషన్ చేసి కొట్లాడాలి. కొంతమంది ఏంటంటే సరెండర్ కాలేరు. ఇప్పుడు ఊర్లలో 2 గ్రూపులు ఉంటాయి. ఒక గ్రూప్ నుంచి ఇటు వస్తామన్నా వీళ్ళు ఒప్పుకోరు. అట్లాంటప్పుడు వాళ్ళు ఫైట్ చేయాల్సింది. అదేదో పాత సామెత ఉంది కదా, మనకి పిల్లిని కూడా ఒక కార్నర్కి నెట్టి ఫైట్ చేస్తే అది కూడా తిరగబడుతుందని. అలాంటి సిచ్యువేషన్ వస్తుంది. పేర్ని నాని కూడా నిన్న అదే చెప్పాడు, మీరు మా సహనాన్ని పరీక్షించకండి, మేము కూడా తిరుగుబాటు చేస్తాము, మేము కూడా ఫైట్ బ్యాక్ చేస్తామని చెప్తున్నాడు. అది ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు ఎంతకని తట్టుకుంటారు ఎవరైనా. ఒకప్పుడు ఇదే పొజిషన్ వీళ్ళకి జరిగింది, తెలుగుదేశం వాళ్ళు తిరగబడ్డారు. మనం పొంగనూరులో చూసాం కదా, పోలీసులంతా కూడా కొట్టారు తెలుగుదేశం వాళ్ళు. పోలీసు వాళ్ళకి ఒక కానిస్టేబుల్ కన్ను కూడా పోయింది. సో అలాగా ఇప్పుడు కూడా వైసీపీ వాళ్ళు కూడా అదే జరిగే అవకాశం ఉంది. ఏదేమైనా జగన్కి ఇది నాకు తెలిసి అతని లైఫ్లోనే అత్యంత కష్టమైన సమయం ఇది. సో కాబట్టి ఎమ్మెల్యేలు వెళ్ళిపోవచ్చు, ఎంపీలు వెళ్ళిపోవచ్చు. చంద్రబాబు కూడా మామూలుడు కాదు. గతంలో 67 మంది ఉన్నప్పుడే 23 మందిని లాగేశాడు తనకు అవసరం లేకపోయినా. ఇప్పుడు కూడా ఇంకా మంచి ఇది ఏర్పడింది. ఉన్నదే 11 మంది, అందులో మ్యాక్సిమం లాగేసి ఆ ఎంపీలని లాగేస్తే ఇంకా జగన్కి ఎవరు ఉండరు, అసెంబ్లీలో వ్యతిరేకత ఉండదు అన్న పరిస్థితి వచ్చేస్తుంది. ఇప్పటికి కూడా అసెంబ్లీలో అతనికి టెక్నికల్గా తీసుకుంటే, ఎందుకంటే 10% ఉంటేనే ప్రతిపక్ష హోదా ఉంటుంది. మొత్తం 175లో 10% ఎమ్మెల్యేలు జగన్కి లేరు కాబట్టి ప్రతిపక్ష హోదా ఉండదు. ఇదే పార్లమెంట్లో కూడా లాస్ట్ టైం రాహుల్ గాంధీ విషయంలో జరిగింది. కానీ సుప్రీంకోర్టు కొన్ని విషయాల్లో చెప్పింది, అది టెక్నికల్గా చూడకండి, వాళ్ళకైతే ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళని సపోర్ట్ చేస్తున్న ప్రజలు ఓటర్స్ ఉన్నారు కాబట్టి, టెక్నికల్గా ఉన్నా లేకపోయినా. అందుకనే పవన్ కళ్యాణ్ మేము ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని కూడా ఒక ఇండైరెక్ట్గా తెలుగుదేశం వాళ్ళని హెచ్చరిక చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. మేము అధికారంలో భాగం పంచుకుంటాం, అట్ ద సేమ్ టైం ప్రతిపక్షంగా కూడా ఉంటామంటే ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మేము ప్రతిపక్షంగా కూడా నిలదీస్తామని పవన్ కళ్యాణ్ ఒక రకంగా తెలుగుదేశం నాయకత్వానికి హెచ్చరిక జారీ చేసినట్టుగా నిన్న మనం అర్థం చేసుకోవచ్చు. సో అది టెక్నికల్గా సాధ్యమా కాదా కూడా కనుక్కుంటానని కూడా అన్నాడు. ఎందుకంటే వీళ్ళకి ఎలాగూ ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి ఆ హోదా పవన్ కళ్యాణ్లో ఉంటారని. కానీ అది నాకు తెలిసి టెక్నికల్గా సాధ్యం కాదు. అప్పుడు ప్రభుత్వంలో ఉంటూ నువ్వు మళ్ళీ ప్రతిపక్షంలో ఎలా ఉంటావు? కాకపోతే నిలదీయడం చేయొచ్చు, ఒక మిత్రపక్షంగా తెలుగుదేశం వాళ్ళు ఏమైనా చేస్తున్నా నిలదీయడం చేయొచ్చు. కానీ అది ఎంత మాత్రం చేస్తాడనేది డౌటే నాకు. ఎందుకంటే ఆల్రెడీ దాడులు అవన్నీ చేస్తుంటే ఎక్కడ పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు స్పందించలేదు. దాడులు ఆపండి, శాంతిగా ఉండండి, మనం ప్రజలకు మేలు చేసే దాని మీద ఫోకస్ చేద్దామని ఎక్కడ పిలిపివ్వలేదు. ఉపన్యాసంలో అన్నాడు అంతే. కేవలం జగన్ ఎప్పుడు మాట్లాడుతున్నట్టుగా ఆ దేవుడు ఉన్నాడు పైన కింద ప్రజలు ఉన్నారు అనే దానికి లేదు, ప్రజలు లేరని ఆయనకు అర్థమైపోయింది. ఆయనే అన్నాడు, నేను నమ్ముకున్న ప్రజలు ఎవరు నాతో ఎందుకు లేరు, వాళ్ళ ఓట్లు ఏమయ్యాయి, వీళ్ళ ఓట్లు ఏమయ్యాయి అని బాధపడ్డాడు. సో ఇప్పుడు ఇంక దేవుడిని కూడా నమ్ముకుంటే కుదరదు, తన స్వశక్తి మీద నమ్ముకోవాలి, తన మనుషులని కాపాడుకోవాలి, తన కార్యకర్తల్ని కాపాడుకోవాలి. దానికి సంబంధించి జగన్ కూడా సిద్ధమవుతున్నట్టు కనబడింది. నిన్ననే ఆయన రెడీ అయ్యారు, ఆల్రెడీ సమావేశాలు పెట్టారు, గవర్నర్ని కలిశారు, ఒక పక్క సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి లెటర్లు రాశారు చంద్రచూడ్కి.
సో ఇవన్నీ వాళ్ళు కూడా అన్ని మెథడ్స్లో, అన్ని లీగల్ మెథడ్స్లో సిద్ధమవుతున్నారు ఫైట్ చేయడానికి. తప్పదు, ఇంకా ఫైట్ చేయాల్సిందే. ఎందుకంటే తెలుగుదేశం కేడర్ కూడా రగిలిపోతూ ఉంటారు. నాయకుల్ని చంద్రబాబు జైల్లో పెట్టాడు, అనేక విషయాల్లో తమని ఇబ్బంది పెట్టాడని వీళ్ళు రగిలిపోతుంటారు. పైగా వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళ చేతిలో ఉంది. దీన్ని జగన్ని ఎలా ఎదుర్కొని నిలబడతాడా లేకపోతే ఫేడ్ అవుట్ అయిపోతాడా అనేది మనం చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.